మీ చెప్పులు తెగిపోయినాయి అనుకోండి, చెప్పులు కుట్టే వాని దగ్గర తీసుకెళ్తారు. ఆ చెప్పులు కుడతాడా కొట్టడా? కుడతాడన్న వాడు చూపిస్తారా? థ్యాంక్ యూ. మీ చొక్కా చిరిగిపోయింది అనుకోండి, 2-3 సంవత్సరాల క్రితం కొన్న చొక్కా, కుట్టించిన చొక్కా చిరిగిపోయింది అనుకోండి, అది పాత చొక్కా చిరిగిపోయింది అనుకోండి, టైలర్ మార్చికి వేస్తాడా వేయడా? కుడతాడు కదా. సరే, 4-5 సంవత్సరాల క్రితము మీరు కొనుక్కున్న ఒక బైకు, పాత బైకు రిపేర్ వచ్చింది. దాన్ని మెకానిక్ దగ్గర తీసుకెళ్తే మెకానిక్ బాగు చేస్తాడని నన్ను వారు చూపిస్తారా? థ్యాంక్ యూ. జాగ్రత్తగా వినండి. చిరిగిపోయిన పాత చొక్కా తీసుకెళ్తే అతడు చొక్కా కుడతాడంతే. తెగిపోయిన పాత చెప్పులు తీసుకెళ్తే ఆ చెప్పులు కుడతాడంతే. పాడైపోయిన పాత బైక్ తీసుకెళ్తే అతడు రిపేర్ చేస్తాడంతే. అంతే చేయగలరు వీళ్ళు. పాడైపోయిన ఈ పాత రోత జీవితాన్ని ప్రభు దగ్గర తీసుకెళ్తే ఆయన రిపేర్ చేయడు, మరి నూతన పరుస్తాడు, ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. ఇది నా ప్రభువులో ఉన్న ప్రత్యేకత. మీరు పాత బైక్ తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర తీసుకెళ్తే కొత్త బైక్ ఇస్తాడా? చెప్పండి. పాత చొక్కా, చిరిగిపోయిన చొక్కా తీసుకెళ్ళి టైలర్కి ఇస్తే కొత్త చొక్కా ఇస్తాడా? అలాంటి టైలర్ ఎక్కడ చూసారా మీరు? పాత చెప్పులు తీసుకెళ్ళి కుట్టేవాడికి ఇస్తే కొత్త చెప్పులు మీకు ఇస్తాడా? అటువంటి అద్భుతమైన మంచి చెప్పులు కుట్టేవాడు ఉన్నాడా? మంచి మెకానిక్ ఉన్నాడా? మంచి టైలర్ ఉన్నాడా? ఈ లోకంలో లేడు. కానీ మంచి దేవుడు ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని నూతన పరుస్తాడు. నీ పాత రోత జీవితాన్ని ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్తే ఆయన నీ జీవితాన్ని క్రొత్తదిగా మార్చేస్తాడు, ఒక నూతన వ్యక్తిగా మార్చేస్తాడు. అది ఆయన ఒక్కడు మాత్రమే చేయగలడు. చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నూతన జీవితాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన శిక్షించటంలో కాదు సంతోషించేది, నీ జీవితాన్ని మార్చటంలో సంతోషిస్తున్నాడు. నీ దుర్మార్గతలో నువ్వు శిక్షించబడ్డం చూసి కాదు ఆయన సంతోషించేది, ఆ దుర్మార్గ జీవితాన్ని విడిచిపెట్టడం ద్వారా దేవుడు నీకు అనుగ్రహించే నూతన జీవితాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటే చూసి సంతోషించేవాడు.